మనం వరి పంటలో అవశేషాలను యాజమాన్యం ఏ విధంగా చేసుకోవాలనేది ఒక్కసారి చూద్దాం. మనకి వరి అనేది ప్రధానమైనటువంటి పంట. అయితే ఈ యొక్క ఖరీఫ్లో వరి పంటను సాగు చేసిన తర్వాత రబీలో సాగు చేయాలనుకునే రైతులు ఈ మధ్యకాలంలో ఈ వ్యర్థాలు అంత తొందరగా కుల్లవేమో అని చెప్పుకొని కాల్చివేయడం జరుగుతుంది. ఈ విధంగా వరి పంటలోని వ్యర్థాలను కాల్చివేయడం మూలంగా నేలలో ఉండేటటువంటి సూక్ష్మజీవుల అనేవి చనిపోవడము, అదేవిధంగా వాతావరణ కాలుష్యం, గాలి కాలుష్యం, దాంతోపాటు నేల సారవంతత మీద కూడా దాని ప్రభావం ఉంటుంది. అయితే ఈ వ్యర్థాలని మనం సమర్థవంతంగా వాడుకోవడానికి అవకాశం ఉంది. దీనికి ఏం చేయాలంటే తగినంత పదును ఉన్నప్పుడు నేలలో వరి పంట కోసిన తర్వాత 150 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ని తీసుకొని నేలలో సమాంతరంగా జల్లుకొని దీన్ని కలిదునుకోవాలి. ఒకవేళ నేలలో తగినంత తేమ లేకపోతే పల్చటి నీటి పదును ఇచ్చిన తర్వాత 150 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ని వేసుకొని ఒక్కసారి దున్నుకోవాలి. అయితే దున్నుకునేటప్పుడు వీలైనంత వరకు రొటావేటర్ సహాయంతో చేసుకోవాలి. ఒకవేళ కేజీ వీల్ను వాడి బరువైనటువంటి ట్రాక్టర్లతో చేసినట్లయితే నేల గట్టిపడిపోయేటటువంటి అవకాశం ఉంటుంది. అయితే ఈ యొక్క రబీలో వరి పండించేటటువంటి రైతులు ఈ ప్రక్రియ ప్రారంభానికి ముందుగానే నారుమడి వేసుకున్నట్లయితే ఈ గడ్డి కుళ్ళే లోపు మనకి నారుమడి కూడా పెరగడం అవుతుంది. తద్వారా సకాలంలో వరిని నాటుకునేటటువంటి అవకాశం కూడా ఉంటుంది. అయితే ఈ విధంగా చేసినప్పుడు ఏంటంటే వరిగడ్డి నేలలో కలిసిపోవడం వలన ఇందులో నత్రజని, భాస్వరము, పొటాష్ ఎరువులు ఉంటాయి. ఇవి మొక్కకి అందేటటువంటి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా మనం ఇది కుల్లడానికి 150 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ వేసాం కాబట్టి ప్రత్యేకంగా భాస్వరం ఎరువు వేయనటువంటి అవసరం లేదు. దాదాపు 2% వరకు కూడా పొటాష్ అందుబాటులో ఉంటుంది కాబట్టి వరిగడ్డిలో తదనుగుణంగా పొటాష్ ఎరువు మోతాదు తగ్గించాలి. అంతేవిధంగా ఒక 25 నుంచి 30% వరకు నత్రజని మోతాదు తగ్గించాలి. వీటితో పాటు సూక్ష్మ పోషకాలు కూడా ఈ యొక్క వరిగడ్డిలో ఉంటాయి కాబట్టి జింక్ ధాతు లోపం కూడా కనిపించదు. తద్వారా అన్ని రకాలైన సూక్ష్మ పోషకాలు, స్థూల పోషకాలు మొక్కకు అంది అధిక దిగుబడి వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా సూక్ష్మజీవుల స్థాయి కూడా నేలలో పెరిగి నేలలో సేంద్రీయ కర్బన స్థాయి కూడా పెరిగేదానికి ఆస్కారం ఉంటుంది. అయితే ఖరీఫ్లో వరి పండించేటటువంటి రైతులు ఒకవేళ రబీలో వరి పండించకపోతే మాత్రం ఈ వరి పంట కోసిన తర్వాత గడ్డిని షెడ్డర్ సహాయంతో కత్తిరించేసి దాని మీద ఈ యొక్క మైక్రోబియల్ కల్చర్స్ ఈరోజు మనకి లభిస్తున్నాయి. వేస్ట్ డికంపోజర్ కానీ లేదంటే జీవామృతం వంటి కల్చర్స్ని తీసుకొని వాటి మీద ఒకసారి పిచికారీ చేసుకొని కలి దున్నుకున్నట్లయితే మనం ఖరీఫ్లో వేసేటటువంటి పంటలు వేసేదానికి ముందుగా ఈ గడ్డి అంతా కుళ్ళిపోయి సేంద్రియ ఎరువు రూపంలో మొక్కకు అందడం జరుగుతుంది.